బాగున్నోళ్ళు కానీ మనిషి జీవితం ఎంతసేపు ఇట్టున్నోళ్ళు ఇటు పడిపోవడానికి ఎంతసేపు పడుతుంది చూడండి. ఇంట్లో పాపం పెద్ద ఆవిడ ఈమె నడచలేదు చాలా ఒళ్ళంతా స్వచ్ఛ అనమాట. అదిగో నడవలేదంట. అబ్బాయి చూడండి ఒకసారి, అబ్బాయి పరిస్థితిని చూడండి ఎట్లుండారో ఒకసారి చూడండి అబ్బాయిని. ఆ అబ్బాయి ఒక కొడుకు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని తెలుస్తారమ్మా లోపలికి రాలేరా? ఇద్దరు పిల్లలైతే ఇద్దరు అలాగే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఇంతవరకు వీళ్ళకి పింఛన్ లేదు. పింఛన్ రాదు కదా, ఎవరికి రాదు. ముగ్గురికి ఎవరికి పింఛన్ రాదు. ఏంటంటే వీళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు కోట్లకు సహకారులు ఒకప్పట్లో ఆ అన్న అందరినీ నమ్మి జనాలకు అందరికి డబ్బులు ఇండ్లు కొని ఆయన కొనిచ్చేది. మళ్ళీ సొంత డబ్బు ఇచ్చి రాకచ్చా ఉన్నాడు. లాస్ట్ కి అందరూ ఎక్కడ వేస్తున్నారు. తినేది కష్టంగా ఉన్నది, ఇల్లు లేదు. ఇల్లు కూడా ఏరే వాళ్ళది. అటు చూపి మా అబ్బాయి అబ్బాయి అది పింఛన్ కూడా రాదేదుకో. ఈ ప్రపంచము ఇంకా జనానికి ఇస్తున్నారు డబ్బు తీసుకోవాలే రెండు మాటలు పింఛను. ఏ విషయంలో ఆ పింఛన్ వల్ల మన గవర్నమెంట్ ముగ్గురు పరిస్థితి ఎట్లుండదు. ఇది నాయకులు ఏ నాయకుల దగ్గర వెళ్తారో లేదంటే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఇంతమంది వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది చూసైనా సరే వీళ్ళకి సహాయం చేయాలని మనసున్నా వాళ్ళకి మా వంతు సహాయంగా మా బిడ్డ నేను నా బిడ్డ మీ ఇద్దరికి శిరము కట్టకూడదు. మీ ఇద్దరికి సరిపోతాయా చూడండి. సరిపోతాయా? సరిపోతాయి. సార్ ఉంటే కొంచెం పెద్దగా తీసుకోవచ్చు. సరిపోతుందా? సరే చిన్నవి సరిపోతుంది. రెండు వేసుకోండి. సరిపోతా పెద్దవాడు కదా. ఇదిగో ఇది మీకు చీర కాటన్ కట్టుకో కాటన్ సార్ బాగుంటుంది. ఏ చీర తినేటి జిలేబీలు నీకు తగ్గుతున్నావు. అందరూ తగ్గుతుందా? ఇలాంటి వాళ్ళకు సహాయం ఎక్కడ